హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ నార్మల్ డీల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకున్నాను. ఈ విధంగా 3mm పర్ల్ వీట్ షేప్ బీడ్ని తీసుకొని ఫస్ట్ నేను చూపిస్తున్నట్టు ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత 3mm పర్ల్స్ తీసుకోవాలి. డిస్టెన్స్ని బట్టి ఎంత డిస్టెన్స్లో లైన్ తీసుకుంటామో దాన్ని బట్టి మీరు బీడ్స్ పర్ల్స్ అనేవి తీసుకోవాలి. నేను 3 పర్ల్స్ తీసుకున్నాను. ఫస్ట్ టైం ఒకటి లెఫ్ట్ సైడ్ స్లాంటింగ్గా ఈ విధంగా 1 లైన్ థ్రెడ్తో స్టిచ్ చేశా. తర్వాత మధ్యలో స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి కిందకి. ఇప్పుడు దీన్ని ఆ ఫస్ట్ లైన్ కింద నుంచి నిడిల్ అనేది తీసుకోవాలి. మనకి స్టార్టింగ్ పాయింట్ ఒకటేలాగా రావాలి. ఇక్కడ మనకి నాటులాగా పడుతుంది. తర్వాత రైట్ సైడ్ స్లాంటింగ్ కూడా తీసుకొని ఈ విధంగా ఇట్లా తీసుకొని తర్వాత ఆ నిడిల్ అనేది ఆ 2 లైన్స్ కింద నుంచి తీసి అప్పుడు టైట్గా లాక్కోవాలి. అప్పుడు మనకి ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది టైట్గా వస్తుంది, కదలకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట, ఊగదు అటు ఇటు. తర్వాత 3mm పర్ల్స్, ఒక వీట్ షేప్ బీడ్, తర్వాత మళ్ళీ ఒక 3mm పర్ల్. ఈ విధంగా 3mm పర్ల్స్కి సరిపడా తీసుకొని ఈ విధంగా అటు నుంచి ఇటు సైడ్ మనం ఈ థ్రెడ్ని తీసుకోవాలి. అప్పుడు ఆ వీట్ షేప్ బీడ్ పర్ల్ పైకి వెళ్తాయి. ఈ 3mm పర్ల్స్ మనకి నెక్ దగ్గర ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 3mm పర్ల్స్ స్లాంటింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. మధ్యలో స్ట్రెయిట్ లైన్ కిందకి తీసేసుకొని ఇటు వచ్చి ఇప్పుడు దీన్ని ఫస్ట్ లైన్ కింద నుంచి తీసుకోవాలి. మళ్ళీ రైట్ సైడ్ స్లాంటింగ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ కింద నుంచి నిడిల్ అనేది తీయాలి. ఈ స్టార్టింగ్ పాయింట్ చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకని మనం దాని కింద నుంచి తీస్తున్నాము. మళ్ళీ 3mm పర్ల్స్, వీట్ షేప్ బీడ్, మళ్ళీ పర్ల్. ఆ 3 పర్ల్స్కి వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా మనం పైనుంచి ఇటు సైడ్ లాక్కోవాలి. ఈ విధంగా మనకి వీట్ షేప్ బీడ్ పర్ల్ పైన వస్తుంది క్లాత్ మీద. ఈ 3mm పర్ల్స్ ఏమో నెక్ చుట్టూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ లైన్, స్ట్రెయిట్ లైన్, మళ్ళీ రైట్ స్లాంటింగ్ లైన్. ఈ విధంగా నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్కి మొత్తం మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని ఈ విధంగా అయినా వదిలేయచ్చు. సింపుల్గా కావాలి అని అంటే ఇంకా కొంచెం గ్రాండ్ చేయడం కోసం నేను నార్మల్ నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను. నార్మల్ షూయింగ్ థ్రెడ్. మనం 3mm పర్ల్స్ యూజ్ చేసాం కాబట్టి 3mm బంచ్ బీడ్స్ తీసుకున్నాను, గోల్డ్ కలర్వి. సో మనకి లైన్స్ అనేవి వైట్ కలర్ థ్రెడ్తో ఉన్నవి. ఈ టాప్ సైడ్లో ఈ 3mm బంచ్ బీడ్ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. అంటే వైట్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అనమాట. అందుకని ఈ 3 లైన్స్ మీద 3mm బంచ్ బీడ్, సింగిల్ బీడ్ని మనం పైనుంచి కిందకి దింపుతూ తీసుకోవడమే. గ్యాప్ అనేది లేకుండా ఆ లైన్కి అటాచ్ అయ్యే విధంగా ఈ సింగిల్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇవి 3mm సైజ్ బంచ్ బీడ్స్. ఈ విధంగా 3 లైన్స్ మీద మొత్తం మనం స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండ్కి కూడా అంతే. ఈ 3 లైన్స్ మీద సింగిల్ 3mm బంచ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి.
మనకి ఫుల్గా బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతే బ్యాక్ నెక్, బార్డర్, హ్యాండ్స్కి ఈ విధంగా వచ్చింది. చాలా చాలా అందంగా ఉంది. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో మనం ఈ డిజైన్ని చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.